అందరికీ నమస్కారం. గాయత్రి మంత్రానికి సంబంధించిన రెండో భాగాన్ని మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, పుస్తకాలు చదువుతున్న కొద్దీ నాకు దొరికిన గ్రంథాలు కూడాను వెరిఫై చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయండి. అవి ఎందుకో చెప్పాలి అని నాకు అనిపించేసి ఈ వీడియోలో నేను సృష్టికి సంబంధించిన విషయాల గురించి మీ ముందు ఉంచబోతున్నానండి. అంటే అసలు సృష్టికి ముందేముంది, తర్వాత సృష్టి ఎలా ఏర్పడింది అన్న ప్రస్తావన కూడాను దీంట్లో ఉంటుంది. అయితే ఇది అలా చెప్పేస్తే కుదరదండి. ఎందుకంటే గాయత్రి మంత్రం గురించి చెప్పాలి అంటే కొంత ధైర్యం ఉండాలి, కొంచెం ఆధ్యాత్మికత కూడా ఉండాలి. అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడాను మెండుగా ఉండాలి. కానీ ఇది అలా నేనేదో ఉపన్యాసంలాగా చెప్పేస్తే బాగుండదన్న ఉద్దేశంతో హాయిగా నోట్స్ రాసుకున్నానండి. ఆ నోట్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి మీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నా మాట. కాబట్టి హాయిగా వినండి. చదివేస్తాను. వేదాలకి తల్లి వంటిది గాయత్రి మాత. ఎందుకు తల్లి వంటిది అన్న విషయాన్ని నేను తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మామూలుగా మనం ఆధ్యాత్మికతలో రెండు మాటలు వింటూ ఉంటాం కదా. అదేంటంటే, ఒకటి బ్రహ్మ, రెండు బ్రహ్మాండం అని చెప్పేసి. బ్రహ్మ అంటే మనందరికీ తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకళ్ళని చెప్పేసి. అయితే బ్రహ్మాండం దగ్గరకు వచ్చేటప్పటికి అది ఒక అల్టిమేట్ రియాలిటీ అంటే, అంతకుమించిన రియాలిటీ లేదు అసలు ఈ విశ్వంలో కూడా. ఒక విధంగా చెప్పాలి అంటే అదే సత్యము, బ్రహ్మాండమే సత్యము. మొట్టమొదటగా సృష్టికి ముందు ఉన్నది బ్రహ్మాండమే. ఇది ఒక నిరాకార స్వరూపము. ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మటుకు తెలియని విషయము. కానీ ఒక్కడి మటుకు చెప్పచ్చండి, అదే సృష్టికి మూలము బ్రహ్మాండము అని చెప్పేసి. ఆ బ్రహ్మాండాన్ని ప్రజాపతిగా అభివర్ణించింది వేదం అన్నమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ ప్రజాపతియే స్వయంభూ. లౌకిక ప్రపంచంలో మనం ఎన్నో వాటిని స్వయంభూ స్వయంభూ అని వింటూ ఉంటాం. కానీ అవేమి స్వయంభులు కావండి. ఉన్నది ఒకటే ఒక స్వయంభూ, అది బ్రహ్మాండము, అది ప్రజాపతి అని వేదం నిర్ణయించింది. అయితే ఈ బ్రహ్మాండం ఏర్పడినప్పుడు సృష్టి కానీ, స్థితి కానీ, లయలు కానీ ఏర్పడలేదు. ఈ బ్రహ్మాండం అనేది ఒక నిరాకారము, నిర్గుణము అంతే. చెప్పాను కదా, అదొక స్వయంభూ అని. దాన్ని ప్రజాపతి అని మనం అంటూ ఉంటాం కదా. అద్భుతం ఏంటంటే, ఈ బ్రహ్మాండంతో పాటు ఇంకొకటి కూడా ఉద్భవించిందండి. అదే శబ్దము, అదే వాక్కుకి ప్రతీక అనమాట. బ్రహ్మాండంలాగా ఈ శబ్దము అనే వాక్కు కూడా ఎలా ఉద్భవించిందో ఎవరికి తెలియదు. కారణం, బ్రహ్మాండం అనే ప్రజాపతి, శబ్దము కూడాను ఒకేసారి ఉద్భవించాయి. ఒకదాని తర్వాత వాటి ఉద్భవించలేదు. మొదట్లో చెప్పినట్టు ఈ రెండు కూడాను నిరాకారులే. అయితే ఆ శబ్దాన్ని ఓం అని అంది వేదం. అది శక్తికి ప్రతిరూపం అనమాట. ఓం అంటే మనందరికీ తెలుసు కదా. అంతే కదండి, మనం అందరం అలా ఉచ్చరిస్తూ ఉంటాం కదా. ఈ రెంటి కలయిక వల్లే, అంటే బ్రహ్మాండము ఈ శబ్దము కలయిక వల్లే సృష్టి, స్థితులు, లయలు ఏర్పడ్డాయి. వీటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారని వేదం కూడాను ఒక్కాడించింది. జస్ట్ రిపిటేషన్ అండి. అంటే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి కదా. బ్రహ్మాండము, శబ్దము నిరాకారులై ఒకేసారి ఉద్భవించాయి. ఇక్కడ బ్రహ్మాండం వచ్చేసి ప్రజాపతి, శబ్దం వచ్చేసి ఓం అనే ప్రాణము, అంటే శక్తి. మనందరికీ తెలుసు, శక్తికి మూలం వచ్చేసి అమ్మవారు, లలిత అమ్మవారు. జరిగిన అద్భుతం ఏంటంటే, బ్రహ్మాండం అనే ప్రజాపతి, ప్రణవం ద్వారా ఉద్భవించిన శక్తి, వీటి కలయిక వల్లే సృష్టి జరిగింది. ఆ తర్వాతే స్థితి లయలు ఏర్పడ్డాయి. అంటే ఆటోమేటిక్గా ఏర్పడ్డాయి.
వీటినే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అంటూ ఉంటాము, అంటే వేదం అంటూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఈ లౌకిక ప్రపంచంలో అంటే మన మాంసనేత్రానికి కనపడే విధంగా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. అదేంటంటే ఇప్పుడు పరమాణు ఉంది కదా, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఏర్పడ్డాయో సైన్స్ కూడా తెలియదు, కానీ వీడి శక్తి అనంతం అన్న మటుకు సైన్స్ ప్రూవ్ చేసేసింది, అంటే తేల్చేసింది. వాటినే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారని కూడాను ఎక్కడో ఒక వీడియోలో విన్నాను నేను. అయితే నాకు ఏమనిపించిందంటే బహుశా శక్తి అనేక రూపాలుగా మారుతూ అందులోని అణువులు పరమాణువులు వాటి అస్తిత్వాన్ని కోల్పోయి వేరే అణువులతో కలిసి కొత్త కాంపౌండ్స్గా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సృష్టి స్థితి లయలు అనేవి ఈ భౌతిక ప్రపంచంలో మనకి కనపడుతున్నాయి. సో మళ్ళీ నేరుగా విషయానికి వస్తాను. ఏర్పడవలసిందంతా ఏర్పడిందండి. అటువంటిప్పుడు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే బయటికి వినిపించేది మాట్లాడేది మాట కాదు, లోపల అనుకున్నది కూడాను మాటే, కాకపోతే బయటికి అది శబ్ద రూపంలో రాదు. ఎప్పుడైతే ఆలోచన స్థిరీకరింపబడినప్పుడు, అంటే ఒక మాట లోపల స్థిరీకరింపబడినప్పుడు అది బయటకు వస్తుంది అన్నమాట. అంటే లోపలి మాట శబ్దంగా శక్తితో మిళితమై బయటకు వచ్చి అలా సృష్టి ఏర్పడుతున్నది. మామూలుగా మనందరికీ తెలుసు కదా, లోపలి ఆలోచన అనే వాక్కు శక్తితో కలిసి ఫస్ట్ క్రియేషన్గా ఒక ఆకృతిని ఏర్పరచుకొని బయటికి మళ్ళీ వాక్కుగా వచ్చి ఒక రూపాన్ని సెకండ్ క్రియేషన్గా బాహ్య ప్రపంచంలోకి ఏర్పరుస్తున్నది. అంతే కదండి. ఈ ప్రపంచంలో జరిగిన ఆవిష్కరణలు అన్నీ కూడాను మొట్టమొదట ఎవరైతే వాటిని ఆవిష్కరించాడో అతని మనసులో ఏర్పడినవే కదా, అదే ఫస్ట్ క్రియేషన్. ఆయనకే ముందు తెలుసు అవన్నీ కూడాను, తర్వాతే ఆయన ప్రపంచానికి పరిచయం చేస్తాడు, మనం అలా తెలుసుకుంటాం అనమాట. ఇక్కడే మనం ఒక అద్భుతమైన విషయాన్ని దర్శించాలి. ఆ మాటకు వస్తే అవగాహన చేసుకోవాలి. ఏ వాక్ అయితే ముందు బ్రహ్మాండం అనే ప్రజాపతి రూపంలో ఉందో అదే వేదం అండి. నేను మళ్ళీ చెప్తాను, ఏ వాక్ అయితే ముందు బ్రహ్మాండం అనే ప్రజాపతి రూపంలో ఉందో అదే వేదము. అంటే సృష్టికి సంబంధించిన ఒక టెక్స్ట్ అండి, అండ్ ఇన్విజిబుల్ టెక్స్ట్ అంతే. అది ఎందుకు అంటున్నాను అనేది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. అంటే వేదం అనేది ఒక జ్ఞానం అండి కదా. ఈ జ్ఞానము ప్రజాపతి యొక్క ఆలోచన, ప్రజాపతి యొక్క వాక్కు. చెప్పాను కదా, ఈ జ్ఞానం అనేది ఒక ఇన్విజిబుల్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ మొట్టమొదటగా దర్శనానికి గోచరమైంది వేదవ్యాసుడికి. ఆయన ద్రష్టగా మారి ఈ మహాజ్ఞానాన్ని అంతా కూడాను అవగతం చేసుకున్నాడండి. తర్వాత ఈ జ్ఞానాన్ని వేదవ్యాసుడు 4 భాగాలుగా చేసి అలా మానవాళికి అందించాడు, సంస్కృతం రూపంలో, దేవభాష రూపంలో. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వీటిని ఎలా అమలుపరచాలి ఏంటి కి ఉపనిషత్తులు కూడాను వచ్చేసాయి కదా. అయితే ఇక్కడ వరకు ఒక ఎత్తండి, ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడే గాయత్రి మాత యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. గాయత్రి మాత విశిష్టత తెలపడానికే నేను ఇదంతా చెప్పాల్సి వచ్చిందండి. అసలు గాయత్రి అంటేనే మానవాళిని రక్షించేది అన్నది మామూలుగా మనం చెప్పుకునే భావార్థము, ప్రతిపదార్థం. అయినా ప్రజాపతి ద్వారా ఏర్పడిన జ్ఞానాన్ని గాన రూపంలో అందించేది ఏదైనా ఉంది అంటే అది గాయత్రి మాత అండి. సరళంగా చెప్పాలి అంటే బ్రహ్మాండం అనే ప్రజాపతి యొక్క వాక్కు యొక్క జ్ఞానం యొక్క వేదం యొక్క అవుటర్ ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఉంది అంటే అది గాయత్రి. నేను మళ్ళీ చెప్తాను, బ్రహ్మాండం అనే ప్రజాపతి యొక్క వాక్కు యొక్క జ్ఞానం యొక్క వేదం యొక్క అవుటర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ గాయత్రి. సో అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే వేదాలు ఎప్పుడు కూడాను ఒక పద్ధతిగా పాడబడతాయి అంతే తప్ప అది సింపుల్గా చదవబడవు, పఠించబడవు. గానం చెయ్యాలి కాబట్టి
ఆ జ్ఞానాన్ని గానం చేస్తుంది కాబట్టి గాయత్రి మాతని గాయత్రి అన్నారండి. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అర్థం వేరు, ప్రకృతి వేరు. ఈ తేడాని ప్రక్రియ వేరు, అర్థం వేరు, ప్రక్రియ వేరు. ప్రక్రియ ఏంటంటే జ్ఞానాన్ని, ప్రజాపతి యొక్క జ్ఞానాన్ని, అందించిన జ్ఞానాన్ని గానం రూపంలో గాయత్రి మనకు అందిస్తుంది కాబట్టి గాయత్రి అని పేరు వచ్చింది అనమాట. అంటే ఇన్ అదర్ వర్డ్స్ గాయత్రి ఈస్ ది క్యాప్సూల్ ఫార్మ్ ఆఫ్ వేదాస్. ఇట్స్ ఎ క్యాప్సూల్ ఫార్మ్ ఆఫ్ వేదాస్. అంటే ఈ ఎనర్జీ క్యాప్సూల్ని రోజు కనుక మనం తీసుకుంటే జీవితం పరిపూర్ణత వైపుకు ప్రయాణిస్తుంది. అంటే రోజు గాయత్రి మంత్రం చదవాలి, అంతేనండి. అంటే సూటిగా చెప్పాలి అంటే ప్రజాపతి ఆలోచనే గాయత్రి. గాయత్రిలో మొదటి పాఠం ఏంటంటే ఓం భూర్భువస్వః, అంతే కదా. ఈ ఓం భూర్భువస్వః అనేది బ్రహ్మాండము, అదే ప్రజాపతి. మిగతా రెండు పాదాలు మనకి అర్థం తెలుసు కదా. నన్ను సన్మార్గం వైపు మళ్ళించి పునీతం చేయి స్వామి అని చేసే ప్రార్థనే, అంతకంటే ఏం లేదు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గాయత్రి మాత ద్వారా మనం మూలాన్ని పట్టుకున్నాము. గాయత్రి మంత్రం ద్వారా ప్రజాపతి అనే తండ్రికి మానవాళి గురించి దిశానిర్దేశం చేసే అమ్మ గాయత్రి. ఆమె కరుణామూర్తి, మనందరం కూడాను ఆమె బిడ్డలమే. ఆమె ఎంత కరుణామూర్తి అంటే, ఓ భగవంతుడా, ఓ ప్రజాపతి, వీడి సంగతి చూడవయ్యా అని మనల్ని ప్రజాపతికి రికమెండ్ చేస్తుంది. అంత దయార్థ హృదయాలు గాయత్రి. అంటే ఆ విధంగా మనం అభివర్ణించవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పని కూడా చేస్తుంది గాయత్రి మాత. అదేంటంటే పూర్వజన్మ కర్మల వల్ల మనం ఆలోచనలన్నీ కూడా సఫలీకృతం కావు కదా. కానీ గాయత్రి మాట మటుకు మనకి శుద్ధులు చెబుతుంది, మంచి చెబుతుంది, విచక్షణ జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ జ్ఞానాన్ని తట్టిలేపి మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. దానికి రుజువుగా ఏం చేస్తుందంటే ఈ గాయత్రి మాత, నాన్న ప్రజాపతి ఎప్పుడు కూడాను అంతరాత్మ రూపంలో, అంటే భగవంతుడు అంతరాత్మ రూపంలో నీలో ఉన్నాడు అని కూడాను మనకు అలాగా చూపెడుతూ ఉంటుందండి. ఇది గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం, గాయత్రి మాత యొక్క గొప్పతనం అనమాట. చివరిగా ఒక మాట, అదేంటంటే ఇప్పుడు నేను చెప్పింది మీ చెవిదాకా చేరింది అంటే అది నా గొప్పతనం కాదండి, అమ్మవారి గొప్పతనమే, గాయత్రి మాత గొప్పతనమే. ఐఎమ్ జస్ట్ ఎ చూసన్ బీయింగ్ టు మేక్ యూ లిసన్ దిస్ అండ్ మేక్ యూ బిలీవ్ దిస్. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ ఆల్సో ఎ చూసన్ బీయింగ్ బై గాయత్రి మాత త్రూ మీ. నేను ఒక పిల్లన గ్రోవిగా వాడబడుతున్నాను ఈ క్షణంలో. గాయత్రి మాత నాలో ఊపిరిలుది రాగాలని పలికిస్తూ ఉంది శక్తి రూపంలో, అంతేనండి. అంటే ఈ స్క్రిప్ట్ రాస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, ఏమయ్యా మారుతి కిరణ్ 606 వీడియోలు చేశావు, ఇంకా చాలు, ఈ 607వ వీడియో ద్వారా నా గురించి చెప్పు అని అమ్మవారు చేస్తున్న అద్భుతంగా భావిస్తున్నానండి ఈ వీడియోని నేను. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక్కడ నేను అనుకుంటే పొరపాటు అండి. చివరిగా ఇంకొక మాట, అదేంటంటే మనందరికీ నిజంగా టైం వచ్చేసిందండి. ఇప్పుడే టైం వచ్చేసింది, అమ్మవారి నా ద్వారా మీకు టైం ఇచ్చేసింది అనమాట. కాబట్టి ఇక నుంచి కాలాన్ని గాయత్రి మంత్రం ద్వారా మనం సద్వినియోగం చేసుకుందాం. అలాగా మన జీవితాలను కూడాను సుసంపన్నం చేసుకుందాం. ఎందుకంటే ఒక్క అక్షరం కూడాను నేను ఎక్కువ చెప్పడానికి సాహసించటం లేదండి. ఈ వీడియోని ఒక్కసారి వినండి, మెల్లగా వినండి, మీకు అర్థమవుతుంది. అంటే బ్రహ్మాండానికి మానవాళిని కలిపే అద్భుతమైన శక్తి ఏదన్నా ఉందంటే అది గాయత్రి మంత్రం. అమ్మవారు ఎవరన్నా ఉన్నారంటే గాయత్రి మాతే. ఇంకా మనకి దిగులు ఎందుకు చెప్పండి. కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు అనవసరంగా ఇతరులతో మాట్లాడకుండా, అనవసరమైన ఆలోచన చేయకుండా, కాలయాపన చేయకుండా హాయిగా కూర్చొని లోపల గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అంతేనండి. దిస్ వీడియో ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ do not know how effectively I have communicated my views to you, whatever it may be.
నౌ ఈస్ ద టైమ్ టు చాంట్ గాయత్రి మంత్ర అండ్ నౌ ఈస్ ద టైమ్ టు కంటిన్యూ గాయత్రి మంత్ర. దట్స్ ఆల్. అంతేనండి వీడియోలో. సరే, నేను కూడా మానవుడినే కదా, నాకు కూడా కొంత అపరిపక్వత ఉంటుంది కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే, ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నలుగురికి చేరవేయండి. అది గొప్ప పుణ్యకార్యం అండి. ఎవరికి తెలుసు చెప్పండి? నా వీడియో ద్వారా ఎవడో ఒకళ్ళు ఈ క్షణం నుంచి గాయత్రి మంత్రాన్ని రోజు పఠించవచ్చు కదా, పాడవచ్చు కదా, మీ ద్వారా మరికొంతమంది పాడవచ్చు కదా. కాబట్టి అమ్మవారు ఇచ్చిన అవకాశాన్ని హాయిగా మనం సద్వినియోగం చేసుకుందామండి. అందుకని ఎక్కువ మందికి దీన్ని చేరవేయండి. మీదైన శైలిలో ఆ కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. అలాగే అదేదో లైక్ బటన్ ఉంటుంది, అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, వాటిని కూడా నొక్కండి. అంత బాగుంది కరణ్ గారు, హాయిగా మాతో మాట్లాడుతున్నట్టే ఉంది. మీ యొక్క మాట కూడాను మీతో ఎందుకో మాట్లాడాలని అనిపిస్తూ ఉంది అని కనుక మీరు అనుకున్నారనుకోండి, హాయిగా నాతో మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.